ఇక సీఎం చంద్రబాబు పర్యటనకి ఒక్కరోజు ముందు జమ్మలమడుగులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి నేత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాటల తూటాలు పేలుతున్నాయి. రేపు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కోసం సీఎం చంద్రబాబు వస్తూ ఉండటంతో వైసీపీ నిరసనలు తెలిపింది. జమ్మలమడుగులో చెప్పు దెబ్బల రాజకీయం కాకరేపుతోంది. చెప్పుతో కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని రామసుబ్బారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి వార్నింగ్ కి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు రామసుబ్బారెడ్డి. ఆదినారాయణ రెడ్డి ఉడత బెదిరింపులకి బెదిరేవాళ్లు ఎవరూ లేరన్నారు రామసుబ్బారెడ్డి. మంత్రి పదవి కోసమే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆదినారాయణ రెడ్డి ధ్వంసం చేయించారని నిప్పులు చెరిగారు. రేపు సీఎం చంద్రబాబు జమ్మలమడుగు వస్తున్నారని ఆదినారాయణ ఈ దురాఘాతానికి పాల్పడ్డారన్నారు రామసుబ్బారెడ్డి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య సాగిన హాట్ డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. రామసుబ్బారెడ్డి అతి ఎక్కువైతే ఇంకా జరిగేది చెప్పుదెబ్బలు పడేది గ్యారంటీ. అది అతని గ్యారంటీ అయితే జరిగేది. ఇప్పుడు చూసినాం, మాకు అంతా చూసినాం. మా ఇంట్లో మా మనుషులు నష్టపోయినాం, మాకు రకరకాల సమస్యలు ఇచ్చాయి. సెంట్రల్ జైలు చూసినాం. అతనికి సుప్రీంకోర్టులో కూడా మా పుణ్యమా అని అతను బయటపడేది. ఏం ఉత్తరా కొడుకులు నేను ఓమని చెప్తాను. ఏదో ఇద్దరు కొట్లాడుకుంటారు, నేను చూస్తా ఇచ్చిపెట్టారా అంట. ఇది 2 సార్లు కొట్టుకోవడం మనం పట్టుకుంటే మాత్రం పుడుచు అంటుంటారు. అట్టనే ఈ నా కొడుకులకి అదంతా చూసేది. ఇప్పుడు 3 ఏళ్ళు ఉంది. మీకు సూపర్ సినిమా చూపుతాం జగన్కు, ఈ వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా జరుగుతుంది. సినిమా చూపిస్తామా నీకు అని మన వాళ్ళందరూ కలిసి పులివెందులో అతనికి సినిమా చూపించారు లేదా? నువ్వు వినాశకాలే విపరీత బుద్ధి, నా ఇష్టం మా ఊరు అంటాడు. నీ ఇంట్లో అంటే నువ్వు చేసుకో, ఊరిని జాగిరి కాదు. పులివెందుల్లో సినిమా చూపించినా ఆ సినిమా మళ్ళీ వేస్తాను ఇడు అంటాడు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయని ఒక కారణం అయితే నీకెవ్వరు భయపడే వాళ్ళు లేరు. నేను ఒకటే చెప్పా, 2 ఏళ్ళు నేను జైల్లో ఉంటే మా ఇంట్లో ఆడవాళ్ళు రాజకీయం చేశారు. 3 కౌన్సిల్ గెలిస్తే రాజీనామా చేస్తానని చెప్పావు. రాజీనామా ఆ రోజు కూడా చేయలేదు. నువ్వు ఎక్కడ మాట మీద నిలవలే. నువ్వు నన్ను చెప్పుతో కొడతావన్నా నువ్వు బెదిరించే భయపడే వ్యక్తిని కాదు. నువ్వు భయపడి నువ్వు ప్రత్యేషన్లో మాట్లాడుతున్నావు. భయపడేది నీవు. నీ రాజకీయ జీవితం పతనమవుతుంది. అదేవిధంగా ఇలాంటి వాళ్ళని అనకొండల్లాగా తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2018లో ఏం జరిగిందో మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. వైసీపీ నేతలు తమని ఏమీ చేయలేరంటున్నారు ఆదినారాయణ రెడ్డి. రాబోయే 3 ఏళ్లలో జగన్ సహా వైసీపీ నేతలకి సినిమా చూపిస్తానన్నారు. అయితే ఏం సినిమా చూపిస్తాడో తాను చూస్తానంటూ రీకౌంటర్ ఇచ్చారు రామసుబ్బారెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, రేపు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఉన్న టైంలో ఈ టైంలో పొలిటికల్ రచ్చ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? జమ్మలమడుగులో ఈ 2 కుటుంబాల మధ్య జగడం అయితే మామూలే. కానీ గత ఈ రేపు సీఎం కార్యక్రమం ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఒక అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నా ఉన్నాయి. ఎందుకంటే జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో రేపు ప్రారంభం కాబోతా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ మనం చూస్తూ ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్లేస్లోనే రేపు జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఇక్కడే ఈ కడప ఉక్కుకు సంబంధించిన పరిశ్రమ పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యంలో నిన్న వైసీపీకి సంబంధించిన కొంతమంది జిల్లా నేతలు, కడప జిల్లా నేతలందరూ కూడా ఈ ప్రాంతానికి రావడానికి ప్రయత్నించిన క్రమంలో పోలీసు పోవటం, దానికి సంబంధించి వాళ్ళు టీడీపీ మీద విమర్శలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో జగన్ హయాంలో ఇక్కడ సేమ్ జేఎస్డబ్ల్యూ వాళ్ళ చేత ఇదే ప్రదేశంలో సున్నపరాలపల్లిలో ఇప్పుడు జరుగుతున్న ప్రదేశంలోనే గతంలో కూడా జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇదే ప్లేస్లో మళ్ళీ టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రజెంట్ కూడా జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలోనే పనులు చేపట్టడానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో గతంలో ఎన్ని పనులు జరిగాయి, ఏ విధంగా పనులు జరిగాయి అనేది చూపించడానికి మేము వస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు అడ్డుకున్నారని చెప్పేసి నిన్న వైసీపీ నేతలు చెప్పిన క్రమంలో దానికి సంబంధించి ఆదినారాయణ రెడ్డి కూడా నిన్న ఘాటుగా స్పందించారు. దాని మీద ఈరోజు మళ్ళీ మరోసారి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై కొంత రామసుబ్బారెడ్డి కూడా స్పందించడం జరిగింది. అంతేకాకుండా దేవగుడిలో ఏదైతే ఆదినారాయణ రెడ్డి సొంత ఊరు దేవగుడిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి సంబంధించి విగ్రహం కూడా ధ్వంసం కావడం రాత్రి, దానికి సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి మరి కొంతమంది వైసీపీ నేతలందరూ కూడా జమ్మలమడుగు చేరుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మరోసారి
రేపు సీఎం వస్తున్న క్రమంలో ఇక్కడ మళ్ళీ జగడం అయితే ప్రారంభమైంది. అయితే ఈ జేఎస్డబ్ల్యూకి సంబంధించి మొత్తం రేపు పనులు ప్రారంభమైతే 2 ఫేజుల్లో ఇక్కడ పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. మొదటి ఫేజ్ 2029 కల్లా ఇక్కడ పూర్తి చేసి 2500 మందికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టబోతా ఉన్నారు. అలాగే 2035 కల్లా రెండో ఫేజ్, దాదాపు 2 ఫేజుల్లో ఇక్కడ ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి ఇక్కడున్న రాయలసీమ ఎప్పటి నుంచో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి గత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బ్రాహ్మణి స్టీల్స్కు సంబంధించిన దానికి శంకుస్థాపన జరిగింది ఇదే జమ్మలమడుగులో. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నేతృత్వంలో 2019 సంవత్సరంలో మరో చోట శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత సునపరాలపల్లిలో మరోసారి 3 ముఖ్యమంత్రులు 3 చోట్ల శంకుస్థాపన చేసిన ఈ ప్రదేశంలో మరోసారి జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో రేపటి నుంచి పనులు ప్రారంభించడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు రేపు సీఎం ఇక్కడికి వచ్చి ఈ జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి 2029 కల్లా మొదటి ఫేజ్ పనులను పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో 2029 కల్లా ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ చర్యలు చేపట్టబోతున్నామని చెప్పేసి ఇక్కడ రేపు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత రాజకీయ రంగు పులుముకోవడం అదంతా కూడా 2 పార్టీలకు సంబంధించి టీడీపీ ఇటు వైసీపీ వర్గాలకు సంబంధించి రచ్చలేవటం, ఇద్దరు గతంలో ఏదైతే ఇక్కడ ఫ్యాక్షన్ నేతలుగా ఉన్న ఇటు రామసుబ్బారెడ్డి గుండ్లకుంటకు చెందిన రామసుబ్బారెడ్డి కానీ అలాగే దేవగుడికి చెందిన ఆదినారాయణ రెడ్డి కుటుంబాలు గతం నుంచి కూడా ఫ్యాక్షన్ కుటుంబాలు, వీళ్ళిద్దరి మధ్య వైరం కూడా ఉంది. అయితే మరోసారి ఈ ఇద్దరు నేతల మధ్య ఈ మాటల యుద్ధం మొదలైంది. నిన్న ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఈరోజు రామసుబ్బారెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు నేతలు కూడా మరోసారి తెర మీదకు వచ్చి ఆ దేవగుడికి సంబంధించి దేవగుడి ఇలా గుండ్లకుంటకు సంబంధించిన విషయాలను తెర మీదకు తీసుకురావడం జరిగింది. అలాగే రేపు ఎట్టి పరిస్థితుల్లో సీఎం రాబోతున్న క్రమంలో ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎప్పటి నుంచో రాయలసీమ యువతకు కలగా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ అయితే పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ సుధీర్.